ఫోన్లు, కంప్యూటర్లు, అకౌంట్లు హ్యాక్ అవ్వడం చూసాం, కానీ జీవితంలో సంతోషమే హ్యాక్ అయిపోతుందంటారు అలెక్స్ వివేక్ అనే రచయితలు. మన మెదడును నియంత్రించే ప్రక్రియలో టెక్నాలజీదే పైచేయి అయిందని, దాన్ని ఎదిరించి తిరిగి ఎలా మన మనస్సును మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలో ఈ పుస్తకం తెలియజేస్తుంది. యువర్ హ్యాపీనెస్ వాస్ హ్యాక్డ్. అనుదిన జీవితంలో టెక్నాలజీ చేతిలో మనం కీలుబొమ్మలుగా మారిపోయామని, మన సంతోషాన్ని లాక్కోవడమే కాదు, మన సంక్షేమానికి కూడా తీరని హాని చేస్తుందని అంటారు రచయితలు. మొబైల్ మనల్ని ప్రపంచంతో కనెక్ట్ చేయడం మాత్రమే కాదు, చేసే పని నుంచి మన దృష్టిని మళ్లిస్తుంది. అప్పటి వరకు చేసే పనిలో లీనమైన మనము సడన్గా ఒక నోటిఫికేషన్ రాగానే చేసే పనికి బ్రేక్ పడుతుంది. ఫోన్ ఓపెన్ చేసి తిరిగి ఆ పని ప్రారంభించడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుందని ఒక అధ్యయనం తెలియజేస్తుంది. ఈ విధంగా రోజు మొత్తం మీద కూడా ఎన్ని నిమిషాలు వృధా అవుతున్నాయి ఆలోచించుకోవాలి. జీవితంలో అత్యంత ప్రధానమైనది కమ్యూనికేషన్, సంభాషణ. నేడు ఈ మొబైల్ వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండవలసిన సంభాషణ, కుటుంబాలలో సంతోషంగా కలిసి మాట్లాడుకోవలసినటువంటి యొక్క సంభాషణ పూర్తిగా కనుమరుగైపోతుంది. వాటి వ్యక్తితో మాట్లాడుతూ నవ్వుకోవలసిన వ్యక్తి సెల్ ఫోన్లో రీల్స్ చూస్తూ నవ్వుకుంటున్నాడు. సాటి వ్యక్తి గురించి బాగోగులు తెలుసుకోవాల్సిన వ్యక్తి సెల్ ఫోన్లో ఏవేవో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. సాటి వ్యక్తికి కంపెనీ ఇస్తూ హాయిగా సమయాన్ని గడపాల్సిన వ్యక్తి సెల్ ఫోన్తో సమయాన్ని గడుపుతున్నాడు. 24 గంటలు ఆన్లైన్ కనెక్టివిటీ టెక్నో స్ట్రెస్కు దారితీస్తుంది. భౌతిక ఆటలు, సోషలైజేషన్ పూర్తిగా దూరం అయిపోతున్నాయి. దీనికి సరైన పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తూ ఆ రచయితలు, యువర్ హ్యాపీనెస్ వాస్ హ్యాక్ అనే రచయితలు అలెక్స్ అండ్ వివేక్ పరిష్కారాన్ని కూడా చూపిస్తున్నారు. మనకు మనమే హద్దులు పెట్టుకోవాలి. గ్యాడ్జెట్స్తో సమయాన్ని గడిపేదానికంటే వాటి మనుషులతో సమయాన్ని ఎక్కువ గడపడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మైండ్ఫుల్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ ఒక పరిష్కారం. సెల్ ఫోన్కు బందీ అయ్యేవారు